24 గంటల ఎమర్జెన్సీ సర్వీస్, అనుభవజ్ఞులైన వైద్య బృందం, ఆరోగ్యశ్రీ సౌకర్యం. కాంటాక్ట్ అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట్, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం. సో ఏదైతే దొంగతనాలు కానీ ఈ రోజులల్లో ధైర్యంగా మరి ముందుగుండి ఏది చేయాలో అర్థం కాక మరి ప్రజలు మరి చాలామంది యువకులు మరి తప్పుడు మార్గంలో వెళ్తూ ఏం చేయాలో తోచక దొంగతనాలకు పడుతున్నారు. మరి నిన్న జరిగిన సంఘటన చూస్తుంటే మరి బస్టాండ్లో వేల మంది ప్రజలున్న సమక్షంలో మరి బస్సును తీసుకొని దొంగతనంగా పారిపోవడం అనేది చాలా దారుణమైన విషయము. ఈ విషయంలో మరి సీఏ గారు ఏమంటారు, అసలు ఎలా జరిగిందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా జరిగింది సార్? నిన్న మాకు చాలా బిజీ షెడ్యూల్ ఉండే. యాక్చువల్గా జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. ఆ క్రమంలో మేము దాదాపు ఒక 15 నుంచి 30 మంది కానిస్టేబుల్ని అందరిని కూడా డిప్యూట్ చేయడం జరిగింది రోడ్డు మీద. ఆ క్రమంలో సడన్గా మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమని అంటే బస్ స్టాండ్ నుంచి ఒక అన్నోన్ పర్సన్ బస్సు ఎత్తుకెళ్తున్నాడని ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి కత్లాపూర్ ఎస్ఐ గారు తన యొక్క వెహికల్ తోటి వెంబడించడం జరిగింది. అతను ఏంటంటే అంతకుముందే జస్ట్ ఒక 1 అవర్ బ్యాక్ ఆ బస్ స్టాండ్లోకి వెళ్ళి నాకు బస్సు కావాలి, నేను బస్సు నడుపుతా అని చెప్పేసి అడిగిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది చెప్తున్నారు. అడిగితే నీకు ఎటువంటి ప్రూఫ్ లేదు, నీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు, అట్లా అన్నోన్ పర్సన్కి ఇవ్వరని చెప్పేసి అక్కడ నుంచి పంపించడం జరిగింది. నీకు డ్రైవింగ్ వస్తుందో రాదో అని చెప్తే నాకు డ్రైవింగ్ వస్తుందని నిరూపించుకోవడం కోసము, ప్లస్ ఆ బస్సును ఎలానైనా తీసుకుపోయి డ్రైవింగ్ చేయాలని చెప్పేసి ఉద్దేశం కోసం ఒక పర్సన్ అక్కడ నుంచి ఆ బస్సును తీసుకుపోయిందని ఇన్ఫర్మేషన్ కొద్దీ వెంబడిస్తుంటే మధ్యలో దాదాపుగా ఒక 4 పర్సన్స్ ఇంజూర్ అయ్యారు. రోడ్డు మీద పోతున్నటువంటి బైకిస్ట్ కావచ్చు, తర్వాత పెడస్ట్రియన్ కావచ్చు. ఇమీడియట్గా మేము ఏం చేసామంటే ఇన్ఫర్మేషన్ రాగానే మెట్పల్లి సీఏ గారికి వాళ్ళకి సిబ్బందికి ఇన్ఫామ్ చేసాం. వాళ్ళు కూడా ఏం చేశారంటే మెట్పల్లి టౌన్ అనేది చాలా పెద్ద టౌను. ఆ టౌన్లో ఉన్నటువంటి ట్రాఫిక్ని ఇమీడియట్గా క్లియర్ చేయడం జరిగింది. ట్రాఫిక్ క్లియర్ చేయడం వల్లనే నిన్న చాలా మేజర్ డ్యామేజ్ నుంచి ఇమీడియట్గా రెస్క్యూ చేసిన వాళ్ళమైనా. ఇమీడియట్గా ఎస్పీ గారికి చెప్పగానే సారు గైడెన్స్లో మేము నిన్న పనిచేయడం జరిగింది. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ వరకు హై టెన్షన్ వాతావరణం నిన్న. అటువంటి టెన్షన్ వాతావరణంలోంచి ఎట్టకేలకు బయటపడ్డాం, ఎటువంటి లాసెస్ కాకుండా. దాని అంతటికి కూడా కత్లాపూర్ ఎస్ఐ గారు, తర్వాత సీఎం మెట్పల్లి గారు, మా డిఎస్పీ గారు దానికి సంబంధించినటువంటి గైడెన్స్ ఇచ్చినట్టు మా ఎస్పీ గారు గైడెన్స్లోనే నిన్న మేము చాలామందిని రిస్క్యూ చేయడం జరిగింది. అతను సైకాలజీగా ఎలా ఉన్నాడు, మరి ఎలా ఆయన ప్రవర్తన ఉంది, అసలు ఎందుకు ఆయన దొంగతనం చేయాలనుకున్నాడు, బస్సుని ఎందుకు ఎంచుకున్నాడు? అయితే ఇప్పుడు చాలామంది యూత్ కావచ్చు అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఈజీ వే, అంటే తక్కువ కష్టపడి ఎక్కువ మంది సంపాదించాలి అనే ఒక చిన్న అపోహ ధోరణిలో ఈజీగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. వాళ్ళు ఏంటంటే సోమరిపోతులు అవుతున్నారు. ఎటువంటి పని చేసుకోవాలి, కష్టపడి పని చేసుకోవాలి, కష్టపడి మనము కుటుంబాన్ని నడిపించుకోవాలని ఆ ధోరణి లేకుండా ఈజీ వేలో అక్రమ మార్గంలో ఎంచుకొని వాళ్ళు జైలు పాలవుతున్నారు. తర్వాత చాలామంది దాని ద్వారా నిరాశ్రయులు అవుతున్నారు. నిజంగా ఏమవుతుందంటే పిల్లలు ఎవరు కూడా మనం పిల్లల్ని గైడెన్స్ చేయాలి. ఆ యూత్ కావచ్చు, తర్వాత ఎవరైతే రోడ్డు మీద అంటే మామూలుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మనం అందరం కూడా వాళ్ళకి సరైన గైడెన్స్ ఇస్తే వాళ్ళు ఇటువంటి దొంగతనాలకు పాల్పడరని చెప్పేసి చెప్తున్నాను. సరే, ఏదైతే ఉందో మన దొంగతనాలు ఈ మధ్య కాలంలో దొంగతనాలు అయితే కార్లు కానీ, బైకులు కానీ, మరి ఈ ట్రాక్టర్లు కానీ చాలా దొంగతనాలు జరుగుతున్నాయి. అసలు ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి, మరి ఇలా దొంగతనాలు ఎలా జరగడానికి గల కారణం ఏంది, ఇక యువత ఇలా పెడదారి పడడానికి గల కారణం ఏంది సార్, చెప్పండి సార్. ముఖ్యంగా మనము ఎంత జాగ్రత్తలు తీసుకున్నా దొంగలు వస్తున్నారు. దానికి మనము ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫర్ సపోజ్ నిన్న మనం రీసెంట్ ఇన్సిడెంట్స్ చూసుకుంటే ఒక ముసలావిడ బస్ స్టాండ్లో దిగిన తర్వాత ఒక అన్నోన్ పర్సన్ దగ్గరకు వచ్చి కొంచెం మంచిగా మాట్లాడే వరకు తెలిసిన వాళ్ళని చెప్పేసి ఆమెకు మెడలో ఉన్నటువంటి బంగారాన్ని తీసుకొచ్చి ఇచ్చింది. అటువంటి సంఘటనలు అంటే వాళ్ళు ఏంటంటే ఎవరైతే మనము ఈజీగా నమ్ముతారో వాళ్ళని ఎంచుకుంటారు దొంగలు. ఎంచుకొని వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఒంటరిగా ఎవరైనా మన అమ్మ అంటే పెద్దవాళ్ళని కానీ చిన్నపిల్లలు కానీ ఎక్కడైనా ఒంటరిగా పంపించేటప్పుడు కొంచెం జాగ్రత్తలు చెప్పి పంపించాలి. అన్నోన్ పర్సన్ వచ్చి మన దగ్గర మందలిచ్చినట్లయితే వాళ్ళు
ఎవరు అని మనం గమనించాలి. తెలిసిన వ్యక్తులు కాకుండా తెలియని వ్యక్తులతోటి మనం సంభాషణ పెట్టొద్దు. తర్వాత ముఖ్యంగా ఇప్పుడు బైకులు ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు హ్యాండిల్ లాక్ చేసుకోవాలి. తర్వాత ఎవరైనా బ్యాంకుల దగ్గర నుంచి అమౌంట్ తీసుకొచ్చేటప్పుడు అమౌంట్ ఏదైనా ఉంటే డైరెక్ట్గా బ్యాగ్లో పెట్టుకొని ఆ బ్యాగ్ను మీ దగ్గరే ఉంచుకోవాలి తప్ప మీరు ఏం చేస్తున్నారంటే కార్లో పెట్టడం, తర్వాత డిక్కీలో పెట్టడం అట్లాంటివి చేస్తున్నారు. అట్లాంటివి చేయడం వల్ల డిక్కీలు ఓపెన్ చేసేసి కార్లు సైడ్ డోర్లు ఓపెన్ చేసేసి దొంగతనం చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా అమౌంట్ ఉంటే డ్రా చేయగానే డైరెక్ట్గా ఇంటికెళ్ళి ఇంటికాడ పెట్టండి ఫస్ట్. ఆ తర్వాతనే మీరు ఏదైనా కార్యక్రమాలు ఉంటే చూసుకోండి తప్ప మన వాళ్ళు ఏంటంటే చాలా ఈజీగా క్యాజువల్ వేలో డిక్కీలో పెట్టడం, కార్లో పెట్టడం చేస్తున్నారు. అట్లా కాకుండా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. అయినా కానీ మేము కోరుట్లలో దాదాపుగా చాలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినాం. రీసెంట్గా ఒక 3-4 దొంగతనాలు కూడా సీసీ కెమెరాల ద్వారానే మేము డిటెక్ట్ చేయడం జరిగింది. దీనికి సరైన గైడెన్స్ మా ఎస్పీ గారు ఇస్తున్నారు. ఆ గైడెన్స్లోనే మేము నడుస్తున్నాం. సో ఏదైతే దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వెహికల్స్ ప్రధానంగా వెహికల్స్లలో మీరు డబ్బులు పెట్టుకొని బయటకు వెళ్ళొద్దు, వెంటనే తీసుకొని వెళ్ళాలని చెప్పి సీఏ గారు చెప్తున్నారు.